ఆన్లైన్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ది రాజా సాబ్ రిలీజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చరచ్చ. మహిళా మంత్రులను సాదరంగా పలకరించిన కేసీఆర్. యువత మద్యంకు బానిస కాకూడదని సూచించిన సిపి విజయ్ కుమార్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే. మిత్ర ఆటో ఏజెన్సీ మూసివేయడంపై కార్మికుల ఆగ్రహం. సీఎం కప్ టార్చ్ వెలిగించి ర్యాలీ ప్రారంభించిన మంత్రి. పాడి రైతులకు కూటమి ప్రభుత్వం బాసటగా ఉంటుందన్న పులివర్తి నాని. సంక్రాంతి పండుగ ఆచారాలపై విద్యార్థులకు అవగాహన. ఇటుకల తయారీ యాజమానిపై స్థలం యాజమాని దౌర్జన్యం. కరీంనగర్ లో ఘనంగా జాతీయ రోడ్డు భద్రతా దినోత్సవాలు. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ప్రీమియర్లు పడిపోయాయి. ఓవర్సీస్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో షోస్ ప్రారంభమయ్యాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేస్తున్నారు. థియేటర్లలో ప్రభాస్ కటౌట్లతో పోస్టర్లతో రచ్చరచ్చ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ ఓ థియేటర్లోకి మొసళ్లను కూడా తీసుకువచ్చారు. వాటిని చేతులతో పట్టుకొని థియేటర్ మొత్తం కలియ తిరిగారు. మొసళ్ళు అనగానే నిజమైనవి అనుకున్నారేమో, కాదండోయ్, పెద్ద సైజులో ఉన్న రబ్బరు మొసళ్లను పట్టుకొని ఫ్యాన్స్ థియేటర్లో హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మరీ ఇంత వైల్డ్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ది రాజా సాబ్ లో ప్రభాస్ మొసలితో ఫైట్ చేసే సన్నివేశం ఉంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో కూడా ఈ సన్నివేశాన్ని చూపించారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే తరహాలో ఆలోచనలు చేస్తున్నారు. ది రాజా సాబ్ ఆడుతున్న థియేటర్ లోకి ఏకంగా రబ్బర్ మొసలను పట్టుకొని వచ్చారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బొమాన్ ఇరానీలు, జరీనా వాహాబ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ గ్రాండ్ గా నిర్మించారు. తమన్ ఈ సినిమాకి స్వరాలు అందించారు. ప్రస్తుతం అభిమానుల సందడి చేస్తుంటే మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మా బాగున్నారా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఇంటికొచ్చిన అతిథులైన మహిళా మంత్రులను ఆత్మీయంగా పలకరించారు. తన ఇంటికొచ్చిన అతిథులైన మహిళా మంత్రులను ఆత్మీయంగా పలకరించారు కేసీఆర్. అతిథి మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. పసుపు కుంకుమలు, చీర తాంబూలాలతో వారిని ఘనంగా సత్కరించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గురువారం కేసీఆర్ను ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను కేసీఆర్, శోభమ్మ దంపతులు ఆత్మీయంగా పలకరించి సాదర స్వాగతం పలికారు. పసుపు కుంకుమ, వస్త్రాలు, తాంబూలాలను అందజేసి సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం మహిళా మంత్రులు మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న మేడారం, సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించాలని కేసీఆర్ ను ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. శాలువా కప్పి ఆహ్వాన పత్రికతో పాటు మేడారం, సమ్మక్క సారలమ్మ ప్రసాదం అందజేశారు. తదనంతరం తేనీటి విందు స్వీకరించారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఇష్టాగోష్ఠి అనంతరం మహిళా మంత్రులు తిరుగు ప్రయాణమయ్యారు. కాగా అంతకుముందు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులను మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. సిద్దిపేట ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, గ్రామీణ ప్రాంతంలో మద్యకు బానిస కాకుండా యువత ముందుకు నడవాలని సూచించిన సిపి విజయ్ కుమార్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి శ్రీ రేణుకామాత అమ్మవారిని దర్శించుకున్న సిద్దిపేట జిల్లా సిపి విజయ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టింగ్ తీసుకొని 3 నెలలు గడిచిన సందర్భంలో సిద్దిపేట ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, గ్రామీణ ప్రాంతాలలో మద్యంకు బానిస కాకుండా యువత ముందుకు నడవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుందని సిపి విజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో పోలీస్ కమిషనర్గా గత 3 నెలలు కర్తవ్యం నిర్వహించినప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తర్వాత వివిధ
సంఘాలు మరియు మన పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా నాకు చాలా సహకారం అందించారు. ఈ గత 3 నెలల్లో కొన్ని ప్రజా కేంద్రిత పోలీసింగ్ విషయాల్లో కొన్ని ముఖ్యమైన ఇనిషియేటివ్స్ని మనము తీసుకున్నాము. దాంట్లో భాగంగా పోలీస్ స్టేషన్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్, ఏదైనా నేరం జరిగితే దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు కలిగించకుండా, ఎటువంటి హెజిటేషన్ లేకుండా ప్రతి నేరం పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడము, దానిపైన దర్యాప్తు తొందరగా చేయడము, తర్వాత దర్యాప్తు సమాచారాన్ని బాధితులకు తెలియజేయడము, తర్వాత దొంగతనాలు ఇటువంటి నేరాలను తొందరగా ఛేదించడము, దొంగతనమైన ప్రాపర్టీని కనుక్కున్న తర్వాత పబ్లిక్కి దాన్ని తెలియజేయడము, ఇటువంటి వెరీ బేసిక్ పోలీసింగ్ అంశాల నుంచి రోడ్డు భద్రత వంటి పెద్ద విషయాలపైన కూడా మనము ఫోకస్ చేశాము. సిద్దిపేట జిల్లాలో ప్రతి సంవత్సరము 250 కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. దాన్ని తగ్గించాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ మైనర్ డ్రైవింగు, తర్వాత డ్రంక్ డ్రైవింగు, ఇటువంటి చాలా అపాయకరమైన విషయాలపైన ప్రత్యేక నిఘా పెట్టి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాము. దాని ఫలితంగా చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గినాయి. అదేవిధంగా మన గ్రామ పంచాయత్ ఎన్నికల్లో కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరగాలి. ఎవరు ఇంకొకరి ఒత్తిడికి తలొగ్గి ఎవరో బాధపడి ఏదో భయపడి ఎన్నికల్లో పాల్గొనకుండా ఓట్లు వేయడానికి భయపడే వాతావరణం ఉండకూడదని ప్రతి గ్రామాల్లో కూడా ఒక స్వచ్ఛందమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించడానికి పోలీస్ శాఖ ప్రయత్నించింది. కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వసతులు చేయలేకపోవడం పూర్తిస్థాయి వైఫల్యమని విమర్శించారు. పేదలకు కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారని, గాలి మోటార్లకు వెచ్చిస్తున్న ఖర్చును డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై పెట్టాలని డిమాండ్ చేశారు. పొద్దున లేస్తే గాలి మోటార్లపై తిరిగే మంత్రులకు డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురుచూస్తున్న పేదల కష్టాలు గుర్తుకు రావడం లేదా అంటూ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై శ్రద్ధ ఉంటే 560 ఇండ్లు ఖాళీగా ఉండేవి కావని ఆరోపించారు. 2 నియోజకవర్గాల ప్రజలను నా పిల్లలే అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్, ఎంపీటీఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంటనే ఇక్కడ చర్యలు చేపట్టి ఈ చెత్త చెదారిని అడవిగా మారిన శిథిలావస్థకు తయారవుతున్న ఈ బెడ్రూమ్లలో వెంటనే కావాల్సిన మరామతులు చేపించి కావాల్సిన కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సౌకర్యం, మౌలిక సదుపాయాలు కలుగజేసి వారం 10 రోజులలో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే కలెక్టరేట్ని ముట్టడిస్తాం, అధికారులని ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి ప్రజల పక్షాన, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పక్షాన నేను ప్రభుత్వాన్ని ఏకంగా హెచ్చరిస్తున్నా. కోదాడు పట్టణంలో బాలాజీ నగర్లో 2 విడతలుగా 560 ఇండ్లని డబుల్ బెడ్రూమ్ని పూర్తి చేయడం జరిగింది. 2 విడతలుగా పూర్తి చేసిన ఈ ఇండ్లని 2023 సంవత్సరంలో లబ్ధిదారులకి ఎంపిక ప్రక్రియ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో, ఆర్డీఓ గారి సమక్షంలో వీడియోల ద్వారా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన లబ్ధిదారుల లిస్టుని అనుకూలంగా వాళ్ళకి ఇండ్లని హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అధికారులు గత 2 సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది అంతుబట్టని ప్రశ్న. అధికారుల నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే కరెంటు కనెక్షన్ ఒక్కటి ఇచ్చేస్తే అయిపోతుంది, కరెంటు కనెక్షన్ ఇచ్చినాక
వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కరెంటు కనెక్షన్కి ఎంత అవుతుంది అని అడిగితే ఎలక్ట్రిసిటీ అధికారులు 35 లక్షల రూపాయలు డీడీ మాకు కడితే సరిపోతుంది అని అంటున్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి ప్రదాతగా చెప్పుకునే పుణ్య దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ సామాన్యుల మీద ఎందుకింత వివక్ష? ఇవాళ ఇళ్ళల్లో పని చేసుకొని రోడ్లు ఊడ్చుకుంటూ సామాన్య జీవితం గడుపుతున్నోళ్ళు తలదాచుకోవడానికి ఇల్లు లేక కిరాయిలు కట్టలేక నానా అవస్థలు పడుతున్న ఆ సామాన్యుల బాధల్ని అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి గారు సామాన్యుల కళల్ని నిజం చేయడానికి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రజలకు అందించింది. దానికి అనుగుణంగా దాదాపుగా 75 కోట్ల రూపాయల నిధులతోని నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేసి ఇచ్చిన వాటిని 35 లక్షల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇబ్బంది పెడుతున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి దంపతులకి ప్రజల మీద ఉన్న మమకారం ఏంది? మాకు పిల్లలు జల్లలు లేరు, మీరే పిల్లలు అని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళు పిల్లలు అనాథలుగా రోడ్ల మీద చలికి ఎండకి వానకి తడుస్తూ ఎండుతూ ఇబ్బంది పడుతుంటే కళ్ళకు అవపడట్లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఏం పాపం చేసిరు కోదాడోళ్ళు? 560 ఇండ్లు పూర్తి చేసిన తర్వాత కూడా శాంతినగర్లో ఎస్టిమేషన్లు ఎట్లా పెరిగినాయి? అవసరం లేని కాడ సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లు ఎట్లయితున్నాయి? కమిషన్ల కోసం ఉపయోగపడే పనుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకి సామాన్యులకు ఉపయోగపడే పనుల మీద ఎందుకు ఉండట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అధికారులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు? సామాన్యుల పట్ల మీ బాధ్యతను మీరు నిర్వహించాలి కదా. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ప్రభుత్వం నుంచే రావాల్సిన అవసరం లేదు, వారికి కేటాయించిన వారి పరిధిలో ఉన్న నిధుల్ని 35 లక్షల రూపాయలు కేటాయించి ఈ సామాన్యులకి వరంగా వాళ్ళకి చిరు జ్ఞాపికగా ఉంచలేరా? అవసరం లేని కాడ కోట్ల రూపాయల అభివృద్ధి అనే పేరు మీద టెండర్లలో మోసం జరుగుతూ ఉంది. ఎస్టిమేషన్లు పెంచుకుంటూ ఉన్నారు, కమిషన్లు దండుకుంటూ ఉన్నారు. అవన్నీ ప్రభుత్వ ధనం రేపో మాపో ఎప్పుడో విచారణ చేపడతాం. తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వంలో వాళ్ళను కూడా కటకటాలు ఎనికి పంపిస్తాం. నిన్నగాక మొన్న అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే గంట సేపు ప్రజెంటేషన్కి 85 లక్షల రూపాయల ఖర్చు అయిందని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. అంటే ఒక గంట సేపు వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వటానికి, తప్పుల తడుగ్గా ఉన్న నివేదికని సమర్పించడానికి, ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టియటానికి 85 లక్షల రూపాయలు ఒక గంట కోసం పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 560 మంది ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక 35 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి డబుల్ బెడ్రూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రజల గురించి, కోదాడ పట్టణ ప్రజల గురించి, ఇక్కడ ఎంపికైనా ఎన్నికైనా అభివృద్ధి ప్రదాతలుగా పుణ్య దంపతులుగా చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో ప్రజలు ఆలోచించాలి, ఓటర్లు ఆలోచించాలి. ఖమ్మం రూరల్ పెద్దతండా వద్ద ఉన్న మారుతి సుజుకి షోరూం డీలర్షిప్ తీసుకున్న మిత్ర ఆటో ఏజెన్సీ మూసివేయడంతో ఇబ్బంది పడుతున్న వర్కర్స్. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ పెద్దతండా వద్ద ఉన్న మారుతి సుజుకి షోరూం డీలర్షిప్ తీసుకున్నటువంటి మిత్ర ఆటో ఏజెన్సీ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా షోరూంను మూసివేయడంతో అందులో ఉన్నటువంటి వర్కర్స్ ఇబ్బందికి గురవుతున్నారు. షోరూంలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ యాజమాన్యాన్ని వారికి రావాల్సినటువంటి జీతాలు కానీ పిఎఫ్లు కానీ తిరిగి వర్కర్స్కి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం దిగొచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని వారు ముక్త కంఠంతో యాజమాన్యానికి తెలియజేశారు. ఈ సమ్మెని సిఐటియు నాయకుడు తిరుమలపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ యాజమాన్యానికి తెలియపరచాలని తెలిపారు. నా పేరు తిరుమలపల్లి మోహన్ రావు, ఖమ్మం రూరల్ మాజీ జెడ్పీటీసీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఖమ్మం రూరల్ మండలం ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పెద్దతండ నడిపూర్లో ఉన్నటువంటి మిత్రా కార్ల షోరూమ్ ఏజెన్సీ దాదాపు నాకు తెలిసి 2002-2003లో ప్రారంభమైంది. ఆనాడు ఓన్లీ సర్వీసింగ్ పాయింట్గా వచ్చిన సందర్భం అది. దాని తర్వాత ఇవాళ షోరూమ్గా రూపాన్ని చెందింది. వాళ్ళ ఉన్నపలంగా ఒకే ఒక్క మెసేజ్, ఎలాంటి ముందస్తు కార్మిక చట్టాలకు భిన్నంగా కార్మికుని కాలరాస్తూ ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నపలంగా
యథావిధిగా కార్మికులు 140 మంది కూడా ఉదయం పూట 5వ తారీఖు ఉదయమే డ్యూటీకి రావడం జరిగింది. ఆ డ్యూటీలో వాళ్ళు రాగానే వచ్చిన మెసేజ్ ఏమంటే, మేము షాపు నడపలేకపోతున్నాం, షోరూమ్ ని, మీరందరూ మీ సొంత పనులు చూసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్పిన సందర్భం ఉన్నది. ఆ నేపథ్యంలో కార్మికులు మొత్తం కూడా సిఐటి కమ్మరోడ్ మండల కమిటీని ఆశ్రయించడం జరిగింది. అంతకుముందే సిఐటి ఇక్కడ బలంగా కార్మిక వర్గం ఉన్నది. ఈ నేపథ్యంలో కార్మికులు ఒకటి అడుగుతా ఉన్నారు, ఈ కార్మికులు ప్రభు ఏదైతే యాజమాన్యం చెబుతా ఉందో యాజమాన్యం నష్టాలు చెప్తుంది. మేము అడుగుతా ఉన్నాం, మీకు కారు షెడ్ పెట్టేనట్టు మీ షోరూమ్ పరిస్థితి ఎలా ఉంది? 2003, 2004 కారు షెడ్ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఎలా ఉంది? ₹1,00,00,000 కార్మికులు శ్రమతోటి దోసుకొని బాగుపడదు తప్ప కార్మికులు బాగుపడాల. ఆనాటి కార్మికులు అప్పటి నుంచి ఉన్న పనిచేసిన 15 సంవత్సరాలు పనిచేసిన కార్మికులు కూడా ఇలా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, కళ్ళు చూపుతా పోయి బీపీలు షుగర్ పెరిగిన తప్ప జీతాలు పెరగల. కానీ యజమాని మాత్రం ₹1,00,00,000 కూడా పెట్టుకుని 20 సంవత్సరాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే లోన్ కల్పించి దాన్ని ఎగ్గొట్టే దానికోసం, దాన్ని బైపాస్ చేసే దానికోసం ఇలా కంపెనీ మూసేస్తారని నష్టం చెప్పడం అనేది దొంగ సాకిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు గొంతును కూడా అడగడం లేదు. కార్మిక చట్టాల ప్రకారం ఏదైనా లేబర్ యాక్ట్ ఏదైతుందో దాని చట్టం ప్రకారం ఏ కార్మికులు తొలగించాల్సి వచ్చినా 6 నెలల ముందు చెప్పాలి. లేదు ఉన్న పలంగా లాకౌట్ చేసినా దాన్ని మూసేసినా కానీ 6 నెలల చేతి బయట పంపించాలి. మిగతా 5 దినాలు కూడా వాళ్ళ హక్కులేదు, దాంట్లో అదనంగా ఇచ్చేది లేదు. ఏది వాళ్ళు హక్కు ఉన్నప్పుడు దీన్ని చేసేటప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేట్ వాళ్ళ వాస్తవానికి ఉంది. గత 6 నెలల నుంచి పిఎఫ్ కట్ చేశారు, పిఎఫ్ కట్ చేశారు, కానీ వీళ్ళు షేర్ కట్టలేదు. ఆ షేర్ కూడా కంపెనీకి యాడ్ చేయలేదు. అట్లాగే 6 నెలల నుంచి కంపెనీ నష్టాలు ఉంది కాబట్టి అందరూ ఓన్ చేసుకున్నాం, అందరూ బాధ్యత తీసుకున్న తర్వాత మీకు లాభం పంచుకున్న తర్వాత అందరు కార్మికులు 2,000 దాదాపు 15,000 దాకా జీతం కట్ చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్మికులు అనివార్యంగా దిక్కులేని పరిస్థితుల్లో వేరే మార్గం లేక ఎలాంటి చర్చలు జరిగిన సందర్భంలో వాళ్ళు సమ్మెలో రావడం జరిగింది. ఈ సమ్మెలో ఆందోళన ఎందుకంటే ప్రభుత్వం యాజమాన్యమే మీరు వద్దని చెప్పింది కాబట్టి యాజమాన్యం చేసేటువంటి చర్య తప్పలేదు కాదు. దీని నిరసనగా పెద్ద ఎత్తున ఇప్పుడే జిల్లా వ్యాప్తంగా దాని చర్చ జరుగుతా ఉంది. జిల్లా రేపు రాష్ట్ర కౌన్సిల్ సిఐ రాష్ట్ర కౌన్సిల్ జరగబోతా ఉంది. రాష్ట్ర కౌన్సిల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం రూపాయలు చెందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిన్న సిఐడి జిల్లా సమావేశం జరిగింది. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. సీఎం కప్ టార్చ్ వెలిగించి ర్యాలీని ప్రారంభించారు మంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నరసయ్య. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కప్ టార్చ్ ర్యాలీ సందర్భంగా విద్యార్థులకు, యువకులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల పట్ల ఆసక్తి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసి వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుందన్నారు. ప్రతిభ కలిగిన మీ అందరికీ మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే సరిపోదు, క్రీడల పట్ల ఆసక్తి, నైపుణ్యం ఉన్న ఆటలకు అనుగుణంగా మీరు శిక్షణ తీసుకోండి. క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చిందన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మాత్రమే కాకుండా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గుడ్ మార్నింగ్. ఆట అంటే ఎంతమంది వచ్చారు? టీచర్ల బలవంతంతో ఎంతమంది వచ్చారు? ఆట అంటే ఎంతమంది ఇష్టంతో వచ్చారు? ఒకసారి చేయలేమంటారు. ఒకసారి
స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ తోటి, లేకపోతే ఆల్ ది బెస్ట్. అందరికీ ఆటల పట్ల ఒక మంచి ఉత్సాహము ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినారు మీ అందరూ. ఈరోజు సీఎం కప్ క్రీడా జ్యోతిని ప్రారంభం చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు. ప్రభుత్వ ఉద్దేశము సీఎం కప్ జ్యోతి క్రీడల నిర్వాహకుల యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను వెనక్కి తీసి రాబోయే కాలంలో జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనపరిచేటువంటి ఆలోచనతోటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోబడతా ఉంది. ప్రతిభ కలిగిన వారందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి క్రీడా పాఠశాలలు స్పోర్ట్స్ స్కూల్స్ ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా క్రీడల్లో అందరికీ ప్రావీణ్యత కల్పించాలి, శిక్షణ ఇవ్వాలి. కొంత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వం తరఫున శిక్షణ అవసరం కాబట్టి ఆ శిక్షణ ఇప్పించే బాధ్యతలను తీసుకునే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే సరిపోదు. ఇందులో మీ అందరికీ కూడా నేను అందుకే ముందుగా అడిగిన, క్రీడలంటే ఎంతమంది అభిమానంతో వచ్చినారు, టీచర్లు మనం ఆ మీటింగ్ పోవాలంటే ఎంతమంది వచ్చినారు అని అడిగితే మీరంతా కూడా క్రీడల అభిమానంతో ఇక్కడికి వచ్చినారు. తప్పకుండా మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆట, అందరి ఆటలు ఆడలేరు, ఏ ఆట ఆడదలుచుకున్నారో మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్కి అనుగుణంగా ట్రైనింగ్ తీసుకోండి. ఆ ట్రైనింగ్ ద్వారా మీరు తప్పకుండా మరి ప్రావీణ్యతతోటి ముందుకు పోతారనే మాట ఈ సందర్భంగా మనం పదిపుట్ల బయలు పంచాయతీలో మినీ గోకులం షెడ్ ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాడి రైతులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్ల బయలు పంచాయతీ పెరుమల్లగుడి పల్లెలో మినీ గోకులం షెడ్ శిలా ఫలకాన్ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీడీ, ఎంపీడీఓ వాసుదేవరావు, తహసీల్దార్ సంతోష్ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నానికి పూర్ణకుంభ స్వాగతం పలికారు అధికారులు. కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వ రాకతో అన్ని రకాల సౌకర్యాలు చేకూరుస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో రాష్ట్రంలోని పాడి రైతులకు కావలసిన సదుపాయాల కల్పనలో శ్రద్ధ తీసుకుంటుందని, అందులో భాగంగా పాకాల మండల పరిధిలోని పదిపుట్ల బయలు పంచాయతీ పదిపుట్ల బయలు గ్రామంలో మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవం చేపట్టామన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఎన్డీఏ కుటుంబంలో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మోడీ గారి విధానాలు అనుసరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల షెడ్లు ఇచ్చడం జరిగింది. దానిలో భాగంగా పాకాల మండలంలో 267 షెడ్లు శాంక్షన్ చేశాం. 267 షెడ్లు 200 షెడ్లు ఈరోజు ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఈ పంచాయతీలు పదిపుట్ల బయలు పంచాయతీ ఈ ఊర్లో 14 శాంక్షన్ అయితే 12 కంప్లీట్ అయింది. దానికి చాలా గర్వకారణం. ఇప్పుడున్న రైతు సోదరులందరూ కూడా చాలా హ్యాపీ. ఇంకా మాకు ఒక 5-10 కావాలన్న ఊర్లో అన్నారు. ఎవరైతే అర్హులు అయినారో వాళ్ళందరూ కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ 267 షెడ్లకు గాను సుమారు 7,72,00,000 రూపాయలు ఈరోజు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. ఈ మండల వాసులకి అందరికీ మరొక విజ్ఞప్తి, మీరు ఈ 267 కాదు ఇంకా ఇన్ని కట్టుకోవాలన్న బెనిఫిషియర్స్ అందరికి శాంక్షన్ చేసి ఇస్తాం. రైతు సోదరులందరూ కూడా తొందరగా కంప్లీట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరినీ పేరు పైన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పాకాల మండల ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, మన పాకాల మండలం ప్యాడీ పైన కానీ మన పాడి సంబంధించిన పరిశ్రమ పైన కానీ ఎక్కువ ఆధారపడి ఉండేది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ అన్నదమ్ముల్లాగా మెచ్చుకుంటూ ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఇంకా ఆర్థికంగా నిలబడాలని కూడా
గజ్వేల్ నలంద హై స్కూల్లో సంక్రాంతి ఫుడ్ ఫెస్ట్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండగ ఆచార వ్యవహారాలు విద్యార్థులకు తెలియజేశారు. గజ్వేల్ నలంద హై స్కూల్లో సంక్రాంతి ఫుడ్ ఫెస్ట్ 2026 కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క అర్థం సంక్రాంతి ఎలా ఉంటుంది, మనం ఎలా జరుపుకుంటాం అనేది పిల్లలకు అర్థమయ్యేలా చేయడమే జరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ యొక్క వేడుకలను చూసేందుకు వచ్చినటువంటి వారికి కూపన్ టైప్ పెట్టారు. ఒక కూపన్ 10 రూపాయలు పెట్టారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చి చాలా సంతోషంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహిస్తున్న స్కూలు యాజమాన్యం సూరం నాగులు మరియు సూరం మోహన్ కుమార్ సిబ్బంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిమెంట్ ఇటుకలు తయారీ యాజమానిపై స్థలం యాజమాని దౌర్జన్యానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. 2016 నుండి ఈ స్థలంలో ఇటుకల తయారీ వ్యాపారం ప్రారంభించాం. ఇప్పుడు ఈ స్థల యాజమాని మమ్మల్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనికి మేము కొంత టైం ఇస్తే వేరే చోటికి వెళ్లిపోతామని తెలిపాం. కానీ స్థల యాజమాని వైన్స్ కి ఇస్తే అధిక కిరాయి డబ్బులు వస్తాయని వినాయక వైన్స్ కి ఇచ్చారు. ఈ విషయం మీద కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా లెక్క చేయకుండా పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసి వారితో గొడవ చేయిస్తూ నా యొక్క వర్కర్స్ ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కావున వారికి నేను కోర్టు ఆర్డర్స్ ప్రకారం వెళ్తున్నా అని తెలిపారు. స్థల యాజమానికి నాకు 8 నెలలు సమయం ఇవ్వాలని నా యొక్క విజ్ఞప్తి అన్నారు. కరీంనగర్ లో జాతీయ రోడ్డు భద్రతా దినోత్సవాలు ఘనంగా నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. కరీంనగర్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పై కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అన్ని ముఖ్య కూడళ్ల వద్ద వాహనదారులకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ చౌక్ వద్ద కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తలు వహించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం ప్రాణాలకు ప్రమాదకరమని తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.